అదృష్టార్ వారి అదృష్టరత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం అండి. వృషభ రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఏ రంగాల్లో బాగా రాణిస్తారు, వారి గురించి వివరించండి. తప్పక. వృషభ రాశి అంటేనే మనకి అధిపతి ఏమో శుక్రుడయ్యారు. మనకి తెలుసు శుక్రాచార్య అంటేనే అంటే అన్ని కళలు ఉన్నవాళ్ళు వాళ్ళు. అంటే ఏంటంటే వీళ్ళకి మనకి ఇది సింబల్ చూసినా కూడా ఒక ర్యామ్ని ఇది పెడతాం కదా, బుల్ని పెడతాము. అంటే ఇందులోకైనా దూసుకెళ్ళిపోయే శక్తి వీళ్ళకి ఉంది, ఇంటెలెక్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఆర్టిస్టిక్ గా కూడా ఉంటారు అనమాట. ఎస్పెషల్లీ సినిమా రంగం వాళ్ళందరికీ కూడా చెప్పుకోవచ్చు, సినిమా వాళ్ళ యూట్యూబ్ రంగం వీళ్ళందరికీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్టిస్టిక్ బెంట్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది అనమాట వీళ్ళకి. అలాగే వీళ్ళకి ఏంటంటే బంధుమిత్రులన్నా ఇందాక చెప్పినట్టు చాలా ఎక్కువ ప్రీతి ఉంటుంది. ఫ్రెండ్స్ కావాలి, నలుగురితో మనం సంతోషంగా ఉండాలి, మనం ఎంజాయ్ చేయాలి లైఫ్ అన్న ఒక ఉద్దేశం ఉంటుందన్నమాట. అలాగే మనం ఏంటంటే మాట్లాడుకోవాలి అంటే దీంట్లో నక్షత్రాలాగే 9 పాదాలు ఉంటాయి. మనకి కృతికా నక్షత్రం కూడా ఇందులో ఉంటుంది, అది సన్ స్టార్ అనమాట. మనం ఏంటంటే జనరల్గా మనం వీళ్ళకి రెమెడియల్ మెషర్స్ కానీ లేకపోతే జెమ్ స్టోన్స్ ఏమైనా చెప్పాలి అన్నప్పుడు కూడా మనం ఏంటంటే వజ్రమే చెప్తాం అనమాట. ఎందుకంటే వీళ్ళకి వజ్రం పెట్టినప్పుడు ఎప్పుడు జెమ్ స్టోన్స్ ఎలా పనిచేస్తాయి అంటే, ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కుతున్నాం, ఇదివరకు స్టెప్స్ ఉండేవి, ఇప్పుడు లిఫ్ట్ ఉంది. అంటే ఏంటి, ఒక బటన్ నొక్కగానే మనం పైకి వెళ్తాం. అలాగా మనకి జెమ్ స్టోన్స్ కానీ రెమెడియల్ మెషర్స్ కానీ ఒకసారి వీళ్ళు కరెక్ట్ అయినవి పెట్టుకుంటే మాత్రం వాళ్ళని లిఫ్ట్ చేస్తాయి అన్నమాట. అందుకనే జాతి రత్నాలు అన్నాం. జాతి రత్నాలు అనే మూవీ కూడా వచ్చినట్టుంది. సో జాతి రత్నాలు అన్నదానికి అంత పవర్ ఉంటుంది. ఎందుకని అలా చెప్తున్నావు అంటే, సపోజ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ మినరల్సే కదా. మినరల్ అంటే ఏంటి, మనకి సాల్ట్ కూడా ఒక మినరలే, అంటే భూమి నుంచే వస్తున్నాయి. భూమికి అంత పవర్ ఉంది. మనకి ఏదైనా పండించే పవర్ తనకే ఉంది, అనిచే పవర్ తనకే ఉంది కదా. సో అందుకోసమని ఏంటంటే ఎందుకో ఇంత క్లారిటీగా చెప్పవలసి వస్తుంది అంటే, అందరూ ఏమనుకుంటారు, నేను ఈ రాశిలో పుట్టాను కనుక ఇది వేసుకుంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు, మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఎవరో చెప్పారు ఏంటంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, ఒకరికి సాటిస్ఫాక్షన్ గొప్పని రాదు కదా. అంటే వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. దీంట్లో చాలా మందికి వజ్రం అనేది పడదు, అంటే స్తంభించిపోతుంది. ఎవరెవరికి పడదండి అలా మనం చూడొచ్చా? అలా చూడొచ్చు, కానీ ఏంటంటే జాతకం పరిశీలించాలి, అది మాత్రం తప్పదు. అంటే అది రాశి బట్టి చెప్పలేము. రాశి బట్టి ఏంటంటే అధిపతి ఉంటారు, దాంట్లో నక్షత్రాలు ఉంటాయి. దాంట్లో నక్షత్రాలను బట్టి చెప్పాలంటే మరి వేరే అవుతుంది కదా. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కృతిక ఉంటుంది నక్షత్రం, అందులో కృతిక నక్షత్రం అంటే సన్, అంటే కెంపులు చెప్పుకోవాలి జాతరత్నం అయితే. రెమెడియల్ మెషర్స్ కూడా అలాగే చెప్పుకుంటాము. కానీ ఏంటంటే మనం జాతకం పరిశీలించుకుంటేనే అవన్నీ తెలుస్తాయి మనకి, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఏదో ఒక్కదాని మీద మనం ఏం చెప్పలేము. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక్కళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుంది, గోడ కేసు మాట్లాడినట్టే ఉంటుంది, ఇంటరాక్షన్ ఉండదు కదా. ఉండాలి కూడా, అది కాస్ అండ్ ఎఫెక్ట్ అంటాం, అదే కర్మ థియరీ మనకి. అంటే ఏంటంటే ఒకటి కాస్ ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఉంటుంది, దాని ఎఫెక్ట్ బట్టి కాస్ ఉంటుంది. సో ఇలా కంటిన్యూ అవుతుంది లైఫ్ అనేది, అంతే కదా. ఒక పని చేస్తాం, దానికి ఒక రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్ బట్టి ఇంకో పని చేస్తాం, ఇంకో పని కంటిన్యూ అవుతుంది. సో ఇలా అవుతూ ఉంటుంది కనుక మనం ఏంటంటే ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటున్నాం తప్ప స్పెసిఫిక్గా మాట్లాడుకోవట్లా. మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలంటే తప్పక జాతకం అనేది పరిశీలించాలి. ఎందుకు పరిశీలించాలి అంటే ఇదే విషయం. నాట్ ఓన్లీ దిస్, వాళ్ళ జాతకం పట్టి, ఇంకోటి ఏంటంటే గోచారం పట్టి, ఇంకోటి దశావిశేషాలు పట్టి. ఎందుకంటే రాశిని పట్టి మనకి దశావిశేషాలు రావు, గోచారం కొంచెం చూడొచ్చు రాశిని పట్టి, కానీ కంప్లీట్ పిక్చర్ రాదు కదా మనకి. కంప్లీట్ పిక్చర్ రానప్పుడు మనం ఏదో అంటే ఎవరో ఒకళ్ళు ఏదో చెప్పారు, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాం, ఎవరో ఏమో ఇది వేసుకోమన్నారు అని చెప్పినట్టే అవుతుంది, స్పెసిఫిక్ అవ్వదు కదా. స్పెసిఫిక్ అవ్వాలి అన్నప్పుడు తప్పక జాతకం అనేది పరిశీలించాలి. అది కూడా ఏంటంటే ఈ కాలంలో చాలా మంది అయిపోయారు, ఆస్ట్రాలజర్స్ అయిపోయారు, అందరూ చదువుకున్న వాళ్ళే. కానీ మనం ఎందుకు ఒక డాక్టర్, ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? వెతికి మరీ వెళ్తాం. ఎందుకు వెళ్తాము? వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు చెప్పేయగలరు. అంటే ఒక సొల్యూషన్ అనేది ఈజీగా దొరుకుతుంది. సొల్యూషన్ ఈజీగా దొరికితే ఎంతసేపు మనకి ముందుకు వెళ్ళడం, ఎంతసేపు. అంటే వృషభ రాశి వారికి ప్రత్యేకంగా వజ్రం మంచిదండి, బాగుంటుంది. కానీ ఎన్ని వేసుకోవాలి, అది మనం ఏం చెప్పేది ఏంటంటే 20 క్యారెట్ క్యారెట్ చెప్పాం కదా, సెన్స్ చెప్తాం. 20 క్యారెట్ అంటే ఎక్కువ అయిపోలేదు, అది కూడా పెద్దగా కూడా అయిపోతుంది. 1 క్యారెట్ పెద్దగా ఉంటుంది, ఇలాగ పెద్దది 1 క్యారెట్. సో బట్ ఏంటంటే మనం 20 సెంట్స్ నుంచి చెప్తాం అనమాట. అది కూడా వజ్రాల్లో కూడా తేడాలు ఉంటాయి కదా, వివిఎస్ క్వాలిటీ అండ్ వివి క్వాలిటీ, ఇలాంటి క్వాలిటీస్ ఉంటూ ఉంటాయి. మనం ఒకటి చదువుకున్న సబ్జెక్ట్ అంటే మనకి ఆ సబ్జెక్ట్ మనకు వచ్చు, మనం బాగా
చూస్తాం అది. కానీ జెమాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. అవును. మనం డాక్టర్ ఎలాగ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఏంటంటే కంటికి ఒకళ్ళు, చేతికి ఒకళ్ళు, ముక్కుకి ఒకళ్ళు అయిపోయారు. అట్లా అయిపోయినప్పుడు జెమాలజిస్ట్ దగ్గర ఎందుకు నేను చెప్తాను అంటే ఇట్ ఈస్ బికాస్ వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళు పరిశీలిస్తారు ఆ స్టోన్ ఎలా ఉంది అని. మనం ఎప్పటికైనా మంచి స్టోన్ పెట్టుకున్నప్పుడు పైకి వస్తాం కానీ అది పడాలి కదా మనకి. అందుకోసం మనం చెప్పామని కాదు, అది కూడా మంచిది అవ్వాలి కదా. మనం చెప్పింది వాళ్ళు ఇచ్చేది కూడా అన్ని కలిసి రావాలి. అది కాలం కలిసి వస్తుందని చెప్తాం, అప్పుడే అలాంటివన్నీ జరుగుతాయి. కానీ కూడా జనరల్ గా మనం మాట్లాడుకోవాలి అంటే వృషభానికి మనం వజ్రమే చెప్తాం అన్నమాట. శుక్రుడు అధిపతి కనుక, ఎందుకంటే వీళ్ళకి కళ్ళల్లో కూడా బాగా ప్రాధాన్యం ఉంటుంది. అలాగే వీళ్ళకి ఏంటంటే పిల్లల్ని బాగా పైకి తీసుకురావాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, వాళ్ళు ఉన్నత స్థాయికి రావాలి, కుటుంబ పరంగా కూడా ఆలోచిస్తారు అనమాట. అందుకోసం అంటే మనకి హోమ్ మేకర్స్ ఉంటారు, వాళ్ళందరికి కూడా ఇది వజ్రం బాగా పనికొస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళు పరిహారాలు కూడా కంటిన్యూస్ గా చేసుకుంటే, జాతక రీత్యా చేసుకుంటే కూడా వీళ్ళు కానీ వీళ్ళ కుటుంబం కానీ ఉన్నత స్థాయికి వచ్చే సూచనలు కనిపిస్తాయి. ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది? జనరల్ గా మనం పూజలు చెప్తాం, మనం ఆస్ట్రాలజీ పరంగా మాట్లాడుకుంటున్నాం కనుక. బట్ బేసిక్ గా ఏంటి రెండు చెప్తాను నేను. ఒకటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాను, ఎందుకంటే మనం ఫోకస్ చేసి మనం ఒక గోల్ మీద ఫోకస్ చేసి మనం ముందుకు సాగాము అంటే అది తప్పక నెరవేరుతుంది. ఏంటంటే బ్రహ్మాండం బదలయిస్తుంది అని చెప్తూ ఉంటాం, అదేంటంటే తదాస్తు దేవతలు కూడా చెప్తూ ఉంటాం మనం. అది కరెక్ట్గా మనం గోల్ ఓరియంటెడ్గా చేసుకుని మన లైఫ్లో మనకి ఇలా కావాలి అనుకున్నప్పుడు అదొకటి. అది ఎలా చేయాలి అనేది మనకి వేరే లైఫ్ కోచింగ్ కిందకు వస్తుంది. కానీ మనం ఎక్కువ పూజలు చెప్తాం కనుక ఇందులో ఎక్కువ దేవి పూజలు చేయమని చెప్తాం అనమాట. అండ్ ఫ్రైడే చెప్తాం, ఎస్పెషల్లీ లక్ష్మీ గణపతి పూజ చేయమని చెప్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ప్రతిది మనమేమో నంబర్ 6 కూడా శుక్రుడికి ఇచ్చాము, లక్ష్మీదేవి అనమాట మనం చెప్పేది. అందుకోసమని ఫస్ట్ లక్ష్మీ గణపతి పూజ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రనామం కానీ ఏదో ఒకటి ఫ్రైడే విండో అనేది మంచిది. అలాగే ఏంటంటే శుక్రుడికి జపం చేయొచ్చు. ఇది ఏంటంటే ఈ కాలంలో ఎస్పెషల్లీ కలియుగంలో మనకి శుక్రదశ వస్తే ఎక్కడికో తీసుకెళ్తుంది అని చెప్తాం. ఎందుకంటే శుక్రదశ వచ్చినప్పుడు మనకి కంఫర్ట్స్ ఇస్తుంది అనమాట. కంఫర్ట్స్ ఇవ్వాలంటే మనకి డబ్బు లేకుండా అవ్వదు ఈ కాలంలో. సో అవన్నీ కంఫర్టబుల్ గా మనం పెట్టాలి. మనం ఒక సపోజ్ మన పిల్లలకే వచ్చింది, లేకపోతే మన పార్ట్నర్కి వచ్చింది అనుకుందాం కాసేపు, తప్పక డబ్బు అనేది వస్తుంది. అది బల్లగుద్ది మనం చెప్పొచ్చు. సో దానికి తోడు మనం జాతి రత్నాలు కానీ రెమెడియల్ మెషర్స్ కానీ చేసాము అంటే తప్పక దాని ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది కదా, తప్పక ఉంటుంది కదా. మనకి ఒకటి కాకుండా మనం స్క్వేర్ తీసుకున్నాం అంటే అంటే త్రిబుల్ కూడా తీసుకోవచ్చు, 4 times తీసుకోవచ్చు. తప్పక ప్రభావం అనేది ఉంటుంది. అందుకోసం మనం చెప్పేది కూడా రెమెడియల్ మెషర్స్ కూడా చెప్పేది దాని గురించి, ఎందుకంటే వాళ్ళు పైకి రావాలని. అంతే కదా, ఎవరైనా మన దగ్గరకు వచ్చేది అందుకే. ఏమైనా క్షేత్రాలు దర్శిస్తే మంచిదా అండి వృషభ రాశి వారు? వృషభ రాశి వాళ్ళు క్షేత్రాలు దర్శించవచ్చు, కానీ జనరల్ గా వెళ్ళొచ్చు. కానీ మళ్ళీ ఏంటంటే ఆల్మోస్ట్ అంతా మనం జాతకం రీత్యానే చెప్పాలి, ఎందుకంటే దశా విశేషాలను మనకి తెలియకుండా మనం ఏమీ చెప్పలేము. కానీ ఏ క్షేత్రం అంటే లక్ష్మీదేవి ఎక్కడైనా సరే చేయొచ్చు, టెంపుల్స్ వెళ్ళొచ్చు, నవగ్రహాలకు కూడా మనం ప్రదక్షిణ చేయొచ్చు, తప్పక చేయొచ్చు. అంటే ఏంటి అష్టలక్ష్మిలో అని చెప్పాం, అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళొచ్చు. అన్ని కావాలి కదా మనకి, సో అలా టెంపుల్స్ వెళ్ళొచ్చు. అంటే మహారాష్ట్రలో ఉంది కదా మహాలక్ష్మి టెంపుల్ ఉంది, దర్శించవచ్చు తప్పక. అంటే మనకి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు అంటే ఎవరు వద్దని చెప్పరు కదా, సో తప్పక వెళ్ళొచ్చు. వాటికి తప్పక ఏంటంటే పాజిటివ్ ఎఫెక్ట్ అనేది తప్పక ఉంటుంది, వాళ్ళ ఎనర్జీ కూడా పాజిటివిటీగా మారుతుంది కదా. చక్కగా వివరించారు మేడం. నమస్తే అండి. నమస్తే.